1954లో పోర్చుగీసు స్థావరాలు భారతదేశంలో విలీనం చేశారు. 1961లో ఫ్రెంచ్ స్థావరాలు భారతదేశంలో విలీనమయ్యాయి. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి రెండూ సరికావు. 1961లో పోర్చుగీసు స్థావరాలు భారతదేశంలో విలీనం చేశారు. 1954లో ఫ్రెంచ్ స్థావరాలు భారతదేశంలో విలీనమయ్యాయి. ఆపోజిట్ ఇచ్చారు. క్రింది వారిని జతపరచండి. పోర్చుగీసు సూరత్, డచ్ మచిలీపట్నం, ఆంగ్లేయులు ఇండోనేషియా, ఫ్రెంచ్ కాలికట్. ఆన్సర్ ఆప్షన్ బి. పోర్చుగీసు కాలికట్, డచ్ ఇండోనేషియా, ఆంగ్లేయులు కాలికట్, ఫ్రెంచ్ సూరత్. ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ దేశాలకు చెందిన కంపెనీల మధ్య జరిగిన యుద్ధాల్లో ఎవరు ఓటమి పాలయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రెంచ్. గుజరాత్ సుల్తాన్ బహదూర్ షాను హత్య చేసి డయ్యూ మరియు డామన్ను స్వాధీనం చేసుకున్నది ఎవరు? షాజహాన్, నినోడి కున్హా, ఆల్బుకర్క్, పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ బి నినోడి కున్హా. క్రింది వానిలో సత్యం ఏదో గుర్తించండి. కాలికట్ పాలకుడైన జామోరిన్ వాస్కోడిగామాను స్వాగతించాడు. కొచ్చిన్ పోర్చుగీసు యొక్క తొలి ప్రధాన స్థావరం. పోర్చుగీసు ఆధిపత్యం అంతం కావడానికి వారి నైతిక వ్యాపార పద్ధతులు కూడా ఒక కారణంగా భావించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3. ఇచ్చిన 3 కరెక్ట్ ఆన్సర్స్. క్రింది వానిలో కేరళ తీరంలో ఉన్న వ్యాపార స్థావరాలు ఏవి? కొచ్చిన్, క్రాంగనూర్, క్యాననూర్, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. క్రింది వానిలో భేదంగా ఉన్నది ఏది? గుజరాత్, ఈజిప్ట్, టర్కీ, గోవా. ఆన్సర్ ఆప్షన్ డి గోవా. ఆంగ్లేయులు తొలి స్థావరం బెంగాల్లోని హుగ్లీ వద్ద ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1651, 1608, 1611, 1639. ఆన్సర్ ఆప్షన్ ఏ 1651. తూర్పు ఇండియా వర్తక సంఘం ఏ సంవత్సరంలో బెంగాల్పై దివానీ హక్కులను పొందింది? 1757, 1760, 1763, 1765. ఆన్సర్ ఆప్షన్ డి 1765. 17వ శతాబ్దంలో భారతదేశంలో పొగాకు మరియు మొక్కజొన్న లాంటి పంటలను ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి పోర్చుగీసు వారు. సురక్షిత సముద్ర వ్యాపార కోసం వ్యాపారస్తులు ఎవరికి డబ్బులు చెల్లించి రక్షణ పత్రాలు పొందే విధానాన్ని ప్రవేశపెట్టారు? పోర్చుగీసు, డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్. ఆన్సర్ ఆప్షన్ ఏ పోర్చుగీసు. క్రింది వానిలో సత్యం ఏదో గుర్తించండి. డచ్ పార్లమెంటు యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతులు జారీ చేసింది. 1607లో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్య అధికారాలను అపరిమిత కాలానికి పెంచాడు. బెంగాల్ తీరంలోని స్థావరాలు హుగ్లీ మరియు చిన్సురా. ఆన్సర్ ఆప్షన్ డి 1 మరియు 3 సత్యం. డచ్ పార్లమెంటు యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతులు జారీ చేసింది. బెంగాల్ తీరంలోని స్థావరాలు హుగ్లీ మరియు చిన్సురా. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? 1598లో లించెస్టన్ అనే వ్యక్తి భారతదేశంతో సహా తూర్పు దేశాలను సందర్శించాడు. డచ్ వారు ఆంధ్ర తీరంలోని పులికాట్లో వాన్ రీడ్ వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేశారు. ఆన్సర్ ఆప్షన్ ఏ రెండూ సరికావు. క్రింది వానిలో భేదంగా ఉన్నది ఏది? మచిలీపట్నం, భీమిలీపట్నం, నాగపట్నం, నిజాంపట్నం. ఆన్సర్ ఆప్షన్ సి నాగపట్టణం. క్రింది వానిలో సరైన వాక్యం ఏది? కేరళ తీరంలో కాలికట్ 1500లో స్థాపించబడింది. ఆల్బుకర్క్ పోర్చుగీసు 2వ గవర్నర్. ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు సరైనవే.